అయ్యగారికి చేరువచ్చిన సంగమంత్రితో తెలియపరుస్తున్నా. ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. దయగలిగిన మా ప్రభా, కృపా కనికరం కలిగిన మా నాయన, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ దినంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వాళ్ళు కూడా ఈ సన్నిధిలో నిలువబడుతుండగా మీరుండి మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు పొందమాట. కలవటి మాటలు మా హృదయ ధ్యానములు నీకు అంగీకృతములగున సహాయం చేయాలి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనకిచ్చినటువంటి ఆల్మానిక్లో మనకిచ్చినటువంటి అంశము సమాజపు అంచున ఉన్న వారితో ఉండుట. ఏంటండి? సమాజపు అంచులలో ఉన్న వారితో ఉండుట. ఈస్టర్కు ముందు 6వ సండే ఆదివారము, లెంట్కు మొదటి ఆదివారం. ఈ ఆదివారమున సమాజపు అంచులలో ఉన్నవారికి ఉండుట, ఉన్నవారికి దగ్గరగా ఉండుట. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు 4 బైబిల్ పాఠాలు మనం చూస్తూ ఉన్నాము. కీర్తన గ్రంథము, ఎస్తేరు గ్రంథము, అపొస్తలుల కార్యాలు, మార్కు సువార్త. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ వెలివేయబడినటువంటి వారు, అంటే మానవ సమాజానికి దూరముగా ఉంటున్నటువంటి వారు, అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, దేవుడు మనుషులందరినీ సమానంగానే చేశాడు, తన రూపమున తన పోలికన. అయితే మానవులు సమాజంలో ఉండి తోటి మానవులను వెలివేయించున్నారు. అందరినీ చేసినటువంటి దేవుడు ఒక్కడే. అయితే కొందరిని మానవులే మానవులను వెలుపలకి త్రోసివేయబడినట్లుగా మనము సమాజంలో చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు సృజించినటువంటి మనుషులు మరలా తిరిగి ఆ నెట్టివేయబడినటువంటి సమాజమును, త్రోసివేయబడినటువంటి సమాజమును మరలా తిరిగి సమాజంలోనికి చేర్చుకొనటమే అసలైనటువంటి క్రైస్తవ్యము, అసలైనటువంటి విశ్వాసము. కాబట్టి అలాంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాడు యూదులు అనేక మందిని వర్ణ వ్యవస్థతో చూస్తూ ఉండేవాడు. యూదులు అనేక మందిని చేర్చుకునేవారు కాదు. వారు చాలా నిష్ఠాగరిష్టంగా వారు బ్రతుకుచు వారు అనేకులను ఆ యొక్క అంటరాని వారిగాను, సమాజమునకు దూరముగాను వారిని చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యూదుల కంట అన్యజనులంటే పడదు, కుష్ఠరోగులంటే దూరంగా ఉంచుతారు, సమరయులను దూరముగా ఉంచుతారు, సుంకరులను దూరముగా ఉంచుతారు, పాపులను దూరముగా ఉంచుతారు. వారి నెట్టివేయడం వలన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేక మందిని ఆయన చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. అమ్మా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. చాలా ఎవరితో చెప్పాడు? సమరయ స్త్రీలు. సమరయ్యలు యూదులకు హేయులు, అంటే వారి సాంగత్యము లేనటువంటి వారు. కాబట్టి ఎప్పుడైతే ప్రభు అక్కడికి వెళ్ళాడో ఆమె ఎదురుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని నీళ్లు ఎలాగూ అడుగుతున్నారు అని చెప్పి అక్కడ వారిద్దరూ మాట్లాడుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకుని రమ్మన్నప్పుడు ఆమె అంటది, నాకు భర్త లేడు అంటే, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడని చెప్పినప్పుడు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదా అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ యొక్క 5 పెనిమిట్లు ఉన్నారు అంటే ఆ యొక్క 5 పెనిమిట్లు ఆమెకు ఉన్నారని కాదు, కానీ దేవుని సన్నిధిలో వాళ్ళంట ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారితో పాటు ఆ యొక్క విగ్రహాలను, అన్య దేవతలను వారు తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆ అన్య దేవతలు వారితో ఉండటం వలన వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ దేవతలను పూజిస్తూ ఆ దేవతలను ఆరాధిస్తూ ఆ యొక్క ఆ విగ్రహాలను 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దాం. 2 రాజుల గ్రంథము 24వ అధ్యాయము. అమ్మా, అష్షూరు రాజు బబులోను, పూత, హవ్వాతు, షెపర్యాయు అనేక దేశాలలో నుండి జనులను రప్పించి చాలు అక్కడ ఆ యొక్క 5 దేశాల నుండి జనులను రప్పించినప్పుడు ఆ 5 దేశాల వారు వచ్చేటప్పుడు అన్య విగ్రహాలను, అన్య దేవతలను వారితో తీసుకుని వచ్చారు. వారు రావడమే కాకుండా మన దేవుని మర్యాద తెలియకుండా ఆ దేవతలను వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా కిందలు చూస్తే అక్కడ ఒక యాజకుడిని పంపిస్తారు. ఆ యాజకుడు వాళ్ళతో ఉండి దేవుని మర్యాద వారికి నేర్పిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని మర్యాద ఎరగని వారని చెప్పి వారిని యూదులు నెట్టివేసినట్లుగాను, వారిలో చేర్చుకోకుండా వారిని దూరముగా ఉంచినట్లుగాను మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిర్గమాకాండము 34 6 నుండి 9 వరకు నిర్గమాకాండము అతని ఎదుట యెహోవా, నిర్గమాకాండము 34:6 చదవమ్మా. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాడంట? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృప సత్యములు గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనుషుల పట్ల ఎలా ఉన్నాడంట? కనికరము కలిగిన వాడును, దయగలిగిన వాడు, దీర్ఘశాంతము గలవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దయ, దీర్ఘశాంతము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దయ అంటే యశోద్ అంటే యషీద్, దయ అంటే యషీద్ అంటేనంట అప్పుడే ఆ యొక్క విచ్చబడుతున్నటువంటి ఒక ఆ గులాబీ రెక్క మీద మనము వేలుపెట్టి ఇలా నొక్కితే ఆ మెత్తనైనటువంటి సున్నితమైనటువంటి ఆ గులాబీ మీద మన వేలు ముద్రలు పడతాయి. అసలైతే ఏలు ముద్ర ఎక్కడ వేస్తాం? మనం పేపర్ల మీద వేస్తాం. దానికి కొంత ఏదో రాసుకుని పేపర్ల మీద వేస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యశత్ అంటేనంట ఏంటంటే ఇది ఆ యొక్క విచ్చబడుతున్నటువంటి గులాబీ ఎలా ఉంటుంది? అప్పుడే దానిలో నుండి ఆ యొక్క గులాబీ కలర్ ఆ రెక్కల మీదకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఏలు పెట్టి ఇలా నొక్కుతావో నీ వేలు ముద్ర దాని మీద అంటే అంత సున్నితమైనటువంటి పరిస్థితిని అక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ మాటకు దయ అనే మాటకు యషిద్ అని చెప్పి ఆ మాటకు అర్థమట. అంటే అంత దయగలిగినటువంటి వాడు, అంత సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇంకా ఏం చూపించాడంట? వాళ్ళ మీద కనికరము చూపించాడంట. కనికరము అంటే రెఖామీం అంటారు. కనికరము అంటేనంట రెఖామీం అంటే ఆయన ఆ రెఖామీం. కనికరము అంటేనంట ఒక తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఆమె ఏం చేస్తుంది? ముసుగు వేసుకుని ఎవరికి కనపడకుండా తాను ముందుకు వంగి ఆ యొక్క బిడ్డకు తన స్తనాలతో పాలు ఇస్తూ ఉంటుంది. అంటే దేవుడు మన పట్ల అంత దయగలిగినటువంటి వాడు. ఒక తల్లి వాని బిడ్డను ఆదరించినట్లుగా యెషయా గ్రంథం 66:13 ఉంటుంది. ఒకరి తల్లి వాని ఆదరించినట్లుగా నేను వానిని ఆదరిస్తూ ఉన్నాను. అంత దయగలిగినటువంటి దేవుడు. ఒక బిడ్డకు తల్లి ఏ రీతిగా తన పాలు ఎవరు చూడకుండా
తాను వంగి మళ్ళా వాడు పైకి లేగిస్తే గొంతు పడుతుందో ఎలా ఉంటుందో తెలియక వంగి తన యొక్క శిరస్సును వంగి వచ్చి ఆమె ఆ బిడ్డకు పాలిస్తూ ఉంటది. కాబట్టి ఆ తల్లి ఏ రీతిగా పాలిస్తుందో ఆ రీతిగా నేను ఆ ప్రజలను చూస్తూ ఉన్నాను. అందుకే అంటాడు హోషియాలో 11:3లో, చేయి పట్టి వారిని నడిపించి వారికి నడక నేర్పిన వాడుని నేనే. అమ్మా, ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వాడికి నడక నేర్పించిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిముకి నడక నేర్పినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఎంత దయగలిగిన వాడు, ఎంత కనికరము కలిగిన వాడు, ఎంత మన పట్ల ఆయన ఎంత ఆ యొక్క కృత నిశ్చయముతో మనలను పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడో మనలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉంటే ఈ యొక్క యూదులు వారిని ఏం చేస్తున్నారు? అంటరాని వారిగాను, త్రోసివేయబడినటువంటి వారిగాను, వారిని విలువ లేనటువంటి వారిగాను చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆదికాండము 45:8లో అక్కడ మనము యోసేపుని మనం చూస్తాం. ఆదికాండము 45:8. అమ్మా, కాబట్టి దేవుడే కానీ నన్ను ఇక్కడికి మీరు పంపలేదు, ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను. కాబట్టి చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 45:8 అంటాడు, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను తన ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీదకి ఏలికగాను నియమించాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పేదలను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తే దేవుడు మన దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, ఆదరణ లేని వారికి ఆదరణించే దేవుడు. దేవుడు ఎవరి సహాయము లేనప్పుడు ఏదో ఒక దిక్కు నుండి సహాయం చేసేవాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఎస్తేరు జీవితంలో చూస్తే తల్లిదండ్రులు మరణించినప్పుడు తన యొక్క బాబాయి మొర్దెకై ద్వారా ఆమె తన యొక్క జీవిత విధానాన్ని ఆ యొక్క అణచబడినటువంటి స్థితిలో ఆమె ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆమెను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు రాణిగా ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా చూస్తుంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దీని 4వ అధ్యాయము 4వ వచనం, ఎస్తేరు యొక్క పనికత్తెలను తమ దగ్గర ఉన్న షెడ్డులను వచ్చి చాలు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరుగుతుందంటే ఆ యూదులందరినీ సంహరించాలి అని చెప్పి ఒక శాసనం వచ్చినప్పుడు ఈ యొక్క మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతూ, నీవు ఈ యూదులను రక్షించడానికి ఇక్కడికి వచ్చావేమో, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఆ యొక్క మేడలోను రాణిగా ఉన్నంత మాత్రాన నువ్వు గొప్పదానివి కావు అని చెప్పి అక్కడ ఎస్తేరుతో మాట్లాడుతూ ఉన్నట్లుగాను, ఆయన తన చుట్టూ ఆ యొక్క గోనె పట్టలు కట్టుకుని బూడిద పోసుకుని రాజ సమూహంలో నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఎవరైనా ఆ స్థితిలో రాజు ఎదురుగా నిలబడకూడదు. రాజు గుమ్మం ఎదురుగా అడుక్కోవడం కానీ పేదరికంతో ఉండటం కానీ రాజుకు కనపడకూడదు, అది శాసనము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటాము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి ఎవరైనా బైక్ హార్న్ కొట్టినా కానీ అది తప్పు, అది నేరము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క అంబులెన్స్ కూడా తిన్నగా వచ్చిందంటే అంబులెన్స్ కూడా ఆ యొక్క హారన్ని ఆపివేస్తారు, ఎందుకంటే అది శాసనము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొర్దెకై కూడా ఆ శాసనాన్ని ధిక్కరించి అక్కడికి వెళ్ళి తల మీద బూడిద పోసుకుని గోనె పట్ట కట్టుకుని యూదుల కొరకు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ప్రజలందరినీ హీనంగా చూసినటువంటి యూదులు హీనమైనటువంటి స్థితిలో బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వారి యొక్క మరణ శాసనం కూడా వారికి ఆ యొక్క సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము 1వ వచనం అనుకుంటాం. అమ్మా, అయినను వేదన పొందిన దేశము మీదను
మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున వారు సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను ఆదరిని అన్యజనుల గలిలయ ప్రదేశముల మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆ వెలుగు ప్రకాశించును. చాలా చాలు. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ఎందుకు చీకటిగా ఉంది? ఈ జెబూలూను నఫ్తాలి దేశము చీకటిలో ఉండడానికి కారణము ఏంటంటే, ఈ యొక్క చెదిరిపోయినటువంటి యూదులందరట ఈ జెబూలూను నఫ్తాలి దేశము 4 ఆ యొక్క కొండల మధ్య, పెద్ద పెద్ద కొండలు పర్వతాల మధ్యలో ఈ చిన్న దేశంలో ఉన్నట్లుగా చూస్తూ ఉంటాము. అక్కడికి ఎవరుంటారు అక్కడంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు, బలహీనులు, ఏ పని చేయలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి వారు అక్కడకు చేర్చబడతారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క యోర్దాను నదిన అవతలలో ఉన్న గలిలయ ప్రదేశంలో ఆయన మహిమ గలదానిగా చేస్తున్నాడు. అంటే ఈ ప్రజలందరికీ ఏం చేస్తున్నాడు? వెలుగుని ప్రాప్తింప చేయాలి గనుక ఈ యూదులందరంట అక్కడికి వెళ్ళి ఈ రోమీయులకు భయపడి, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులకు భయపడి వీళ్ళు ఏం చేస్తున్నారు? దాక్కుని ఉన్నట్లుగా చూస్తున్నాము. అంటే మరణమే శరణ్యం అన్నట్లుగా వారు బ్రతుకుచూ ఉన్నారు. ఆ మరణ ఛాయల గల వారి మీద అంట వెలుగు ప్రకాశించింది. ఎప్పుడు అంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు, ఆ వేకువ చొప్ప ప్రకాశించినప్పుడు ఆ యొక్క ఎక్కడైతే బంధకాలలో ఉన్నారో, ఎక్కడైతే బలహీనులు ఉన్నారో, ఎక్కడైతే నెట్టివేయబడినటువంటి వారు ఉన్నారో, ఎక్కడైతే మారుమూల ప్రదేశంలో ఉన్నారో, ఎక్కడైతే దీనస్థితిలో ఉన్నారో వారందరికీ మీదకి ఏమొచ్చిందంట? వెలుగు ప్రకాశించింది. అంటే ప్రియ దేవుని బిడ్డారా, వెలుగుని మనము అనేక విధాలుగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అది సందర్భం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన దయగలిగిన వాడు, ఆయన కరుణ కలిగిన వాడు, ఆయన అత్యంత కృప కలిగిన వాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆయనను మనము ఆయన మనలను హక్కుని చేర్చుకున్నాడు. మనల్ని కూడా చూసుకుంటే ఈ మాలామాది అనే జాతి ఎక్కడ ఉందంట? ఊరికి వెలుపలగా నెట్టివేయబడినటువంటి వారము, దూరముగా నెట్టివేయబడినటువంటి వారము. మన పూర్వీకులను చూసుకుంటే ఆ చేతిలో ఒక చిప్ప, వెనక ఒక తాటాకు కట్టుకుని, అంటే ఏంటి? ఉమ్ము వచ్చినప్పుడు చిప్పలో వేసుకోవాలి, భూమి మీద వేయడానికి వీల్లేదు. వాడు నడుస్తూ ఉన్నప్పుడు వాడి పాదాలు కింద నేల మీద అరలు పడకూడదు. ఒకవేళ అవి పడితే మన తర్వాత సార్లు ధనికులు అటు వస్తారు కాబట్టి వాళ్ళకై తగులుతాయి, వాళ్ళ అపత్రము అయిపోతారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను, దీనులుగా ఉన్నటువంటి మనలను ప్రియ దేవుడు బిడ్డారా, దేవుడు కనికరించి దయచూపి మన దేశం అంతటిని స్వాధీనపరచుకోవడానికి బ్రిటిష్ వారిని పంపించాడు. వాళ్ళు రావడం వలన అప్పటికి అణగారిపోయినటువంటి మన జాతిలో ప్రియ దేవుని బిడ్డారా అనేకమైనటువంటి వ్యాధులు ఉండేవి. కుష్టి వ్యాధులు, క్షయ వ్యాధులు, ఇంకా అనేకమైన దీర్ఘ వ్యాధులు, అనేకమైనటువంటివి దీర్ఘ వ్యాధులతో బాధపడుతూ ఉండేవాడు. ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిద్దాము అంటే ఆ మందిరానికి వాళ్ళు రానిచ్చే పరిస్థితి లేదు. నీళ్లు తాగదాము అంటే బావిల దగ్గరికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళని దేవుడు తీసుకుని వచ్చి మన నిమిత్తము దేశంలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చేశారంటే సమాజానికి దూరంగా ఉన్నటువంటి వారిని, నెట్టివేయబడినటువంటి వారి దగ్గరకు వచ్చి, మేము మీకు మందిరాలు కట్టిస్తాము, మీరు ఈ దేవుణ్ణి ఆరాధించండి, మీకు వైద్యశాలను కట్టిస్తామంటే ఆసుపత్రులు కట్టిస్తాము, మీ బిడ్డలకు చదువులు చెప్పిస్తాము, ఇంకా మిమ్మల్ని మేము బాగు చేస్తాము, బోరులు వేసి మంచి నీరు మీకు త్రాగనిస్తాము, కాబట్టి ఈ దేవుణ్ణి మీరు ఆరాధించండి అని చెప్పి ప్రభువుని మనకి పరిచయం చేశారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హైందవులు ఇప్పుడు ఆ యొక్క శంఖం ఊదేది ఏంటి అంటే ఆయన మన దేవుడు కాదు, ఆయన అన్య మతస్థుడు, ఆయన వేరే దేశం నుండి తేబడినటువంటి దేవుడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరన్నది కాదు, కానీ ఎవరిని రక్షించాడు, ఎవరిని బ్రతికించాడు, ఎవరిని దీనస్థితిలో నుండి లేవనెత్తాడు అని చెప్పి దానిని మనం చేసుకుంటే ఆయన కొరకు మనము ప్రాణాలను అర్పించాల్సినటువంటి పరిస్థితి మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని
మనము తీర్చుకోలేము ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఆయన సన్నిధికి వస్తున్నటువంటి మనము ఆయనను ఏ రీతిగా మనం ఆరాధించగలుగుతూ ఉన్నాము అంటే ఆయనను ఆ యొక్క ఆశామాషగా మనం ఆరాధిస్తూ ఉన్నామేమో మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూస్తే ప్రియ దేవుని బిడ్డారా, మత్తయి సువార్త అమ్మా యేసు అక్కడ నుంచి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోనికి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతున్నదని కేకలు వేసెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె ఎవరంట? కనాను స్త్రీ. కనానీయులు అంటే దేవుని ఆ యొక్క యూదులకు అయిష్టమైనటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళా ఇక్కడ ఈమె ఆ యొక్క సమరయులన్నా కూడా దేవునికి అయిష్టమైనటువంటి వారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యూదుల చేత నెట్టివేయబడ్డారో, దూరంగా ఉంచబడ్డారో వారి దగ్గరికే ప్రభు వెళ్తూ ఉన్నాడు. వారిని ఇక్కడ అంటాడు కిందకి, ఆ పిల్లల రొట్టె 36 పిల్లల అందుకైన పిల్లల రొట్టె ముక్క తీసుకుని ఒక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని చెప్పి అక్కడ ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే పిల్లలు ఎవరు అంటే యూదులు, ఆ కుక్క పిల్లలు ఎవరు అంటే అన్య జనాంగము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను వచ్చింది వారి కోసము, వారి నోటి కాడ తీసి మీకు ఎలాగా పెట్టడం అన్నప్పుడు ఆమె అంటది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను తింటాయి కదా, అవి బ్రతుకుతాయి కదా అన్నప్పుడు ఆయన అంటాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక అని చెప్పి ఆమెతో చెప్పినట్టుగా చూస్తూ ఉంటాము. ఆ గడియలోనే తన యొక్క కుమార్తె స్వస్థత పొందినట్లుగా చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే నెట్టివేయబడ్డారో, ఏ జనాంగం అయితే ఆ యొక్క దూరముగా ఉంచబడ్డారో వారి దగ్గరికే ప్రభువు వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇంకా మనం చూస్తే ఈ యొక్క కుష్టు వ్యాధి కలిగినటువంటి 10 మందిని ఆయన బాగు చేస్తాడు. 10 మంది బాగు చేస్తే ఒకడు తిరిగి వస్తాడు. ఆ ఒకడు ఎవడు? అమ్మా సమరయుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ సమరయసి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఎవరి దగ్గరికి వచ్చాడు? కనాను స్త్రీ దగ్గరికి వచ్చాడు. మరలా కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. వారిలో ఒకడు సమరయుడు ఉన్నాడు. వాడు దేవుని ఎరగని వాడు, అన్యుడు అయినా తిరిగి ఏం చేశాడు? దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఎందుకు దీనిని చూపిస్తూ ఉన్నాడు ప్రభు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము, ఆయన చేత శుద్ధి చేయబడ్డామని అనిపించుకున్నటువంటి మనము, ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనము ఎవరిని ఎంతవరకు హక్కుని చేర్చుకోగలుగుతూ ఉన్నాము? మన దగ్గర, మన చుట్టూ మనతో ఉన్నవారే, మనతో బ్రతికిన వారే, మనతో పుట్టిన వారే, మన జాతిలో ఉద్భవించినటువంటి వారే అయినను వారిని మనం ఎలా చూస్తామో పురుగులులాగా చూస్తూ ఉంటాము. నీవే వెలివేయబడ్డావు, నెట్టబడ్డావు, దూరముగా ఉన్నావు. నీ పక్కన ఉన్నటువంటి వారిని నువ్వు ఎట్లా చూస్తున్నావు? పురుగులుగా చూస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని గుర్తు చేయడానికి ఇక్కడ ప్రభు వీరి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఈ దినాలలో మనం చూస్తే మనలను మనమే ఏం చేస్తూ ఉన్నాము? అవమానపరుచుకుంటూ ఉన్నాము, నిందలు వేసుకుంటూ ఉన్నాము, ఒకరికంటే ఒకరు ఎక్కువ అని మనలో మనం భ్రమతో బ్రతుకుతూ ఉన్నాము. ఇక్కడ ప్రభు అంటాడు, నాకు ఎవరు ఎక్కువ కాదు, అందరూ సమానమే అని చెప్పి అక్కడ ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నలుగురు ఉంటే నువ్వు గొప్ప, ఒక్కడో ఉన్నటువంటి వాడిని నువ్వు బలహీనంగా చూస్తావు, త్రోసివేసినట్లుగా చూస్తూ ఉంటావు. కాబట్టి అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని దానాధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యములు చేసినా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ పక్కన ఉన్నటువంటి బలహీనుడను నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే, నువ్వు కనికరము చూపకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి వ్యర్థమే. కాబట్టి మనం చూస్తూ ఉంటాము, ఎవరంట? ధనవంతుడిని లాజరుని మనం చూస్తాం. ధనవంతుడిని లాజరుని చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? తనకున్న కలిగిన దానిలో నుండి చక్కగా బ్రతుకుతూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి చేర్చబడతాడు? అబ్రహాము రొమ్మున
ఆదుకుంటాడు ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఈ యొక్క ధనవంతుడు వెళ్ళి ఎక్కడున్నాడు? అగ్ని ఆరని ప్రదేశంలో జీవిస్తూ ఉన్నారు. వారు భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడున్నారు? ఇద్దరు కలిసే జీవించారు, పక్క పక్కనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, మనము ఎక్కడ ఉన్నామన్నది కాదు కానీ, ఏ గృహంలో ఉన్నామన్నది కాదు కానీ, ఏమి తింటున్నామన్నది కాదు కానీ, ఏ ఉద్యోగం చేస్తున్నామన్నది కాదు కానీ, ఎంత హోందాగా బ్రతికేమన్నది కాదు కానీ, ప్రియ దేవుని బిడ్డారా, మన పక్కన ఉన్నటువంటి దీనుడను, దరిద్రుడను, దౌర్భాగ్యుడను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మనలను కనికరిస్తాడు. పేదలకు ఈయన అంటాడు, సామెతల గ్రంథం 14:31 చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 14:31. దరిద్రులను బాధించువాడు వాని సృష్టికర్తను. హల్లెలూయా. ఏం చేస్తున్నామంట మనం తెలియకుండానే? ఎవరిని మనం అంతా మన దగ్గరికి వచ్చినాడు ఏదైనా అడిగాడు అనుకో, ఏం చేస్తాం? మొహం అంతా చేదరించుకొని అవతలకి పొమ్మంటాం. ఆ క్షణంలో మనం ఎవరిని అవమానపరుస్తున్నట్లు? సృష్టికర్తనే నువ్వు పక్కకి వెళ్ళమంటూ ఉన్నావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఇంకా కింద మాట ఉంది, పేదలను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. ఎప్పుడైతే నువ్వు పేదలను కనికరిస్తావో నువ్వు యెహోవాని గణపరిచేవాడివి, యెహోవాని సృష్టికర్తను నువ్వు గణపరిచేవాడివి. అట్లాంటి కృప నీకు దేవుడు ఇచ్చాడు. చూడకుండానే దానిని మనం దాటిపోతూ ఉన్నాము. మనకు ఒక సామెత ఉంది, దరిద్రుడిని బాగు చేయడం ఎవరి వల్ల కాదు, దేవుడే అంట. ఒకసారి వచ్చి వాడిని బాగు చేయాలని ఒక బంగారం అక్కడ పడేశాడు రోడ్డు మీద. వాడు తీసుకుని శుభ్రంగా బాగుపడతాడు కదా అని వాడు అనుకున్నాడంట, నేను ఈ కొద్ది దూరం కళ్ళు మూసుకుని వెళ్ళిపోదామా అనుకున్నాడంట. కళ్ళు మూసుకుని అది దాటి వెళ్ళిపోయాడు. అంటే దరిద్రుడిని బాగు చేయడం దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనము ఆ యొక్క దరిద్రులను మన దగ్గర పెట్టాడు దేవుడు. మీరు కనికరించండి, మీరు చూపండి, మీరు దయ చూపండి, వాడిని బ్రతికించండి, మీరు తిన్న దాంట్లో మిగిలింది. ప్రియ దేవుని బిడ్డారా, నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఒకసారి కలిగింది. ఒకసారి కాదు, 10th క్లాస్ అంతా నా జీవితం ఇలాగే గడిచిపోయింది. ఇంట్లో జరగినటువంటి పరిస్థితి 10th క్లాస్కి వచ్చాను. ఆ యొక్క బ్రాహ్మిన్స్ ఆయన లెక్కల మాస్టర్, ఆయన దగ్గర అక్షోషం ఉండటానికి మా నాన్న ఒక మినువులు 5 kg తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి, మా అమ్మాయికి జోషి చెప్పండి అని చెప్పి అక్కడ అప్పచెప్పి వచ్చాడు. మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలి. 5 గంటలకి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి, గవర్నమెంట్ స్కూల్ కదా, మళ్ళా స్నానం చేసి ఇంటి దగ్గర గ్యాదలు ఉంటే వాటికి పేడ దంపలు తీసుకొని మళ్ళా 6 బయలుదేరి పక్కన ఊరికి నడుచుకుంటూ వచ్చి, అంటే ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ కూడా వచ్చేది కాదు, వంట కూడా వండేది కాదు. కాబట్టి మళ్ళీ నేను అలాగే పరిగెట్టుగా మధ్యాహ్నం తిన్నటువంటి భోజనము వచ్చి ఆ యొక్క ట్యూషన్లో 9:30 అయ్యేది. అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ భోజనం చేసి వచ్చేవాళ్ళు 7:30 కల్లా. నేను తినననే సంగతి, లేదనే సంగతి ఆ మాస్టర్కి తెలిసింది. సంవత్సరం పాటు ఆయన తినగా మిగిలినటువంటి అన్నము, వాళ్ళు ఫ్యామిలీ తినగా మిగిలినటువంటి అన్నంలో, వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా, పప్పు కంపల్సరిగా వాళ్ళకు ఉండేది. పప్పు సాంబార్ లాగా ఏదో ఒకటి. ఆ మిగిలిన అన్నము ఆ కుండలోని ఆ పప్పు అన్నం కుండలో ఉన్నటువంటి అన్నము పప్పు గిన్నెలో వేసి అక్కడ పెట్టుకుని ఉండేవాడు ఆయన. తన కాళ్ళ దగ్గర కూర్చునే దగ్గర అందరూ ఉండగా పెడితే సిగ్గుపడతాడేమో, అవమానం పడతాడేమోనని 9:30కి స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చి ఇలా అనేవాడు,
నేను పడుకునేవాడు, మా పక్కన అందరూ పడుకునేవాళ్ళు. నన్ను ఒక్కనే ఇట్లా టచ్ చేసి నన్ను లేపేవాడు. లేచి ఆ గిన్నె నా చేతికి ఇచ్చేవాడు. మాట్లాడుకునేవాళ్ళం కాదు. అది తీసుకుని చీకట్లో పక్కన కూర్చుని తిని మళ్ళీ కడిగి శుభ్రంగా అక్కడ బాలించి పడుకునేవాడిని. ప్రియ దేవుని బిడ్డ, దీనమైనటువంటి ఆ స్థితిలో నుండి దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చాడు. చాలా మంది ఎగ్జామ్స్ రాశారు కానీ ఆ టైంలో వారందరిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నేను ఒక్కడే ప్రియ దేవుని బిడ్డ యువత స్తోత్రం. ఎందుకంటే 360 వస్తే ఫస్ట్ క్లాస్ 61 మార్కులు నాకు వచ్చింది. ఎందుకంటే పేదలను పెట్టకుప్పల మీద నుండి లేవనెత్తి దేవుడు అక్కడే నాకు పునాది వేశాడు. తర్వాత నేను గన్నవరం వికేఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్కి వెళ్ళలేదు కానీ కొద్ది నెలలు వెళ్ళి మళ్ళా వెంటనే ఐటీఐ అప్లై చేస్తే సీట్ వచ్చింది. మళ్ళా వచ్చి ఐటీఐలో జాయిన్ అయితే మొదటి వారిని కడపటి వారిగా చేస్తానన్నటువంటి దేవుడు అప్పుడు వాగ్దానాలు మనకు తెలియదు. కానీ ఆ కాలేజీలో ఫస్ట్ రోజు ఇంటర్వ్యూ జరిగింది. నాకు అనేక బ్రాంచ్లు ఉన్నాయి, 10 బ్రాంచ్లు దగ్గర ఉన్నాయి. ఆ యొక్క ఐటీఐ చదివే వాళ్ళకి తెలిసింది ఆ కాలేజీలో ఎన్నో బ్రాంచ్లు ఉంటాయి. ప్రతి బ్రాంచ్లో 20-30 ఖాళీలు సీట్లు ఉంటాయి. అవన్నీ ఫిలప్ చేస్తారు. ఆ బోర్డు మీద చూస్తే అన్నింటిలో ఉన్నాయి సీట్లు వరుసగా. నాకు వచ్చిన మార్కులను బట్టి ఆ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ అన్నారు, డైరెక్టర్ వాళ్ళందరూ ఉన్నారు ఇంటర్వ్యూ చేస్తూ, నీకు అన్నీ ఉన్నాయమ్మా, నువ్వు దేంట్లో చేరతావని ఇష్టం అని చెప్పి ఆ బోర్డు మీద ఉన్నాయని నాకు చూపించారు. అన్ని సీట్లు ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే స్టార్ట్ అయింది కాబట్టి నీకు ఏది అవసరమో నువ్వు అడుగు, నీకు ఇస్తామన్నారు. అప్పుడు ఆ సీటు కోసం అంట ఒక అతను 3 సంవత్సరాల నుండి అప్లై చేస్తున్నాడంట, ఎలక్ట్రీషియన్ చేరాలి అని. ఆ సీట్ రాకపోవటం, మళ్ళీ 1 సంవత్సరం రాయటం, అప్లై చేయటం అలా చేస్తూ ఉన్నాడంట. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఆయన పక్కన కూర్చున్నా. అతను ఎవరో తెలియదు. ఎవరికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అసలు అక్కడ కాలేజీ ఉందనే కూడా నాకు తెలియదు. నాకే కాదు మా ఊరోళ్ళకి కూడా తెలియదు. ప్రియ దేవుని బిడ్డ, అంత మూలమైనటువంటి మారుమూల ప్రదేశము. అతనితో నేను అడిగితే అన్న అన్నీ ఉన్నాయి కదా, ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అంటే నేను ఎలక్ట్రికల్ కోసం 3 సంవత్సరాల నుండి అప్లై చేస్తున్నాను తమ్ముడు, నీకు కనుక వస్తే అదే తీసుకో అన్నాడు. అది నా మైండ్లో ఉంది. నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళానో వాళ్ళు అన్నీ ఉన్నాయనగా ఎలక్ట్రీషియన్ ఇవ్వండి సార్ అన్నప్పుడు అదే రాసేసారు కాబట్టి రాసి నాకు సీపీ అలాట్ చేశారు. దేవుడు నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి పునాది వేసినటువంటి దేవుడు ఆ కాలేజీ అయిపోగానే నేను ఇక్కడ ధర్మంలో జాయిన్ అయ్యాను. 89లో సీఎల్గా జాయిన్ అయ్యి 300 రూపాయల జీతంతో అనేక సంవత్సరాలు గడపడం జరిగింది. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషులు మనల్ని త్రోసివేయవచ్చు. మా పెదనాన్న వాళ్ళకి కానీ మా మేనత్త వాళ్ళకి కానీ అందరికీ కొద్ది గొప్ప బలాలు ఉన్నాయి. మేమే దీనమైనటువంటి పరిస్థితి. అందరూ చుట్టూ ఉన్నారు, అందరూ పలకరించేవారు ఉన్నారు, అందరూ ఎలా ఉన్నామని చెప్పి బాబాయి పిన్ని మామ అంతా వరుసలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఏమి తిన్నామని ఎవరు పలకరించేటువంటి వాళ్ళు కాదు. మా అమ్మ కూడా నీతిమంతురాలు కనుక వండినా వండకపోయినా తిన్నా తినకపోయినా ఆమె ఉందాగా బ్రతుకుతూ ఉండేది. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని అప్పటి నుండి దీనమైనటువంటి స్థితిలో బ్రతకటం నేను నేర్చుకున్నాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా లేకపోతే ఎవరైనా భోజనాలు పెడుతున్నా ఏం జరుగుతున్నా ఉన్న దాంట్లో ఏది ఉంటే అది కొంచెము తిని కడుపు నింపుకునేటువంటి పరిస్థితి నాకు తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనము నెట్టివేయబడిన దేవుడు మనలను అందరం ఎక్కిస్తాడు అనేదానికి ఈ యొక్క సాక్ష్యము. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క 40 కీర్తన గ్రంథము 41:4 కూడా ఒకసారి చూడండి. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము. చాలా చాలు. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ఈ ప్రార్థనను మనం వింటూ ఉన్నాము. నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నా ప్రాణాన్ని, దేహాన్ని కాదు ప్రాణానికి ఆ యొక్క అస్వస్థత వచ్చింది. అంటే ప్రాణముకు నెమ్మది లేదు.
ఏమిటి నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి సంపద ఉన్న ఉపయోగము లేదు. ఈయన అంటున్నాడు నా యొక్క ప్రాణమును స్వస్థపరచు అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా, మనవి చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకు కలిగిన దానిని బట్టి మనం అతిశయించడం కాదు, కానీ ఆయన సన్నిధిలో దీనమైనటువంటి మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. మన ప్రాణము ఒకవేళ మన మాట వినకపోతే, అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రాణంతో మనవి చేస్తున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటాడు ఇంకొక దగ్గర. ఇంకొక దగ్గర నీకు ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చినటువంటి అక్కడ ఏమంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, యెహోవా యందే నిరీక్షణ ఉంచు అంటాడు. హల్లెలూయా. ఒకవేళ ప్రాణము మన మీద తిరుగుబాటు చేస్తే, అంటే మన యొక్క ఆత్మ మన మీద తిరుగుబాటు చేస్తే, నువ్వు ఎలా ఎందుకు బ్రతుకుతున్నావు, ఎందుకంటే బాగా బ్రతకొచ్చు కదా, ఈ చిన్న తప్పు చేయడం వల్ల అనేక మంది మేడలో మిద్దుల్లో నివసిస్తున్నారు కదా. ఆ యొక్క రహాబ్ అనే వేషం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడుంది? మిద్ది మీద ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మనస్సు దేవునికి దగ్గరగా ఉంది. శారీరకంగా తప్పు చేస్తూ ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మనసు ఎరిగినటువంటి దేవుడు ఒక సమయం వచ్చింది, తనను తన కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క ప్రభు జనన విధానంలో రాహాబును కూడా దేవుడు చేర్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వృత్తిని బట్టో లేకపోతే శరీరీచ్చలను బట్టో మనము తీర్పు తీరుస్తాం, కానీ దేవుడు అయితే చూస్తున్నటువంటి దేవుడు న్యాయము చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ఆ యొక్క పేదవారిని, దిక్కులేని వారిని, వెధవరాండుని మనము ఆదరించే వారిగా మనం ఉండాలి. 19వ అధ్యాయము సామెతలు 17వ వచనము, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. చాలా చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత ధన్యత మనకిస్తున్నాడు. మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని ఫలింపజేశాడు, మనల్ని వృద్ధి చేశాడు, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఇక్కడ ఏమంటున్నాడు, పేదలకు కొంచెం నువ్వు ఇస్తే ఎవరికి ఇచ్చినట్లంట? దేవునికి ఇచ్చినట్లే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇచ్చే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఎలా ఇచ్చాడు? మన యొక్క నీతిని బట్టి, మన యథార్థతను బట్టి, మన బ్రతికే స్థితిని బట్టి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ పక్కన దిక్కుమాలిన వాడిని నువ్వు మర్చిపోతే దేవుడిని నువ్వు మర్చిపోయినట్లే. కాబట్టి వీడికి ఇస్తే నువ్వు ఎవరికి ఇచ్చినట్లు? దేవునికి ఇచ్చినట్లే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చిన్న చిన్న తప్పిదాలను, పొరపాట్లు మనం చేస్తూ మనము దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుంటూ, దేవుడిచ్చినటువంటి ఆస్తిపాస్తుల వల్ల శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక మనం బ్రతుకుతూ ఉంటాము. కొన్ని కుటుంబాలను చూస్తాము, వారు ఎవరింటికి వెళ్ళరు, ఎవరిని వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే నీతిమంతులు, వాళ్ళే యథార్థవంతులు, మిగిలిన వాళ్ళంతా అలా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డ, దేవునికి నువ్వు అయిష్టమైనటువంటి వాడివి. నిన్ను ఈ స్థితిలో ఉంచినందుకు దేవుడు నిన్ను చూసి సంతాపపడతాడు, అంటే బాధపడతాడు. కాబట్టి నీకు కలిగిన దానిలో నుంచి కొంచెమైనా నువ్వు నీ పక్కన ఉన్నటువంటి పేదవారికి ఇస్తే అది ఎవరికి ఇచ్చినట్లంట? దేవునికి ఇచ్చినట్లే. 21:13 కూడా చూద్దాం, నేను ముగిస్తానండి. దరిద్రుని మొర వెనక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దరిద్రుల మొర అంటే వాళ్ళు వచ్చి మన దగ్గర మొరపెట్టుకుంటారు. అయ్యా నాకు ఈ సమస్య ఉందయ్యా, అయ్యా ఈ శివమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ నాకు ఇదే బాధ, గుండెలో రాయపడతా ఉంటుంది. వచ్చి అయ్యా చూడయ్యా ఏదో ఒకటి చెయ్యయ్యా అంటది. ఎందుకంటే వారిని పెడచెవిలు పెడితేనంట దేవుడు మనమరా వినడు. కాబట్టి అంగీకరించడు. మన ప్రార్థన ఏదైనా సరే ముందు నువ్వు వెళ్ళి సరి చేసుకుని రా, తర్వాత నీ మాట నేను వింటా. ఆయన వింటేనేగా మనకు ఆ యొక్క నెమ్మదినిచ్చేది, చేత తీర్చేది, బలపరిచేది.
కాబట్టి ఆయన ముందేమన్నాడు అసలు వినడంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధికి వస్తున్నాము. త్రోసివేయబడినటువంటి వాళ్ళు మనతో ఉన్నారు. మనల్ని త్రోసివేసేటువంటి వారు మన ఎదురుగా ఉన్నారు. వారిని మనం ఎలాగో మనం చేరలేము. అయితే మన పక్కన ఉన్నటువంటి వారిని, అట్టడుగున ఉన్నటువంటి వారిని మనము చేరదీర్చగలిగితే ప్రియ దేవుని బిడ్డారా, మనకు దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని ఆత్మ మనతో ఉంటుంది. ఆ పరిశుద్ధుల సహవాసంలో మనం బ్రతకటమే కాకుండా ఈ లోకంలో బ్రతికినంత కాలం బ్రతుకుతాము. ఆ తర్వాత మనం ఆయనతో కూడా, ఒకసారి అంటాడు యాకోబు పత్రిక 1:27 అంటాడు ఒక మాట. యాకోబు పత్రిక 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకునుటయు ఇదే కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ యొక్క యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుటను అపవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకున్నయు ఇదే కదా అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిష్కళంకముగా ఉండాలి మనం. అంటే నిష్కళంకమైన భక్తి ఏది అంటే విధవరాండ్లను, దిక్కుమాలిన వారిని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించటము. అప్పుడంట ఈ లోక మాలిన్యము మనకు అంటదు. హల్లెలూయా. ఈ లోక మాలిన్యం అంటే తెలుసుగా, మనం మంచిగా బ్రతకనీరు, మనము మంచి బట్టలు వేసుకున్నా వీర్చిపడుతూ ఇబ్బంది పడుతూ మనం చూసినప్పుడల్లా వాళ్ళు ఎంతో అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఈ లోక మాలిన్యము. వాళ్ళు మనకు అంటిద్దామని చూస్తూ ఉంటారు. ఒకసారి అంటే ఒక కాకి రెట్ట వేస్తూ ఉందంట. కింద ఒక ఆయన ఉన్నాడంట, బోడితల ఆయన మీద పడుతూ ఉంది. ఆ కాకి పిల్ల అన్నది రెట్ట వేస్తూ ఉంది. కాకి వచ్చి అట్లాగేనా రెట్ట వేసేది, నీకు తెలియదా అందంట. అంటే తెలియదమ్మా అందంట. నేను వేస్తాను చూడు అందంట. అని అది కావమని అరిసిందంట. అరిస్తే వాడు పైకి చూశాడంట, అది రెట్ట వేసింది. అది వచ్చి వాడి నోట్లో. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏదో విధంగా మంచిగానే నెత్తి మీద వేస్తుంది, బాగానే ఉంది. తల్లి వచ్చి ఏం చెప్పింది, ఇట్లాగా వేసేది అని చెప్పి అరిసింది. వీడు పైకి చూసాడు, నోరు తెరిచి ఉంటుందిగా, అది వేసింది, అది వచ్చి. కాబట్టి పాపము కూడా అలాగే చేస్తూ ఉన్నాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, అది మనకు ఆశామాష అయిపోయింది. దేవుని సన్నిధిలో అడుక్కునే వాడు వచ్చినప్పుడు అది మనం ఇంటూ ఉంటాము. వాడు వచ్చి పోవద్దంట. అత్తగారు వచ్చి ఆమెను పిలిచి, అది పోమంటే నువ్వు పోతావా, నువ్వు రా అని చెప్పి పిలిచి, ఇప్పుడు నేను చెబుతున్నా పో అంటే ఎవరయ్యలేదు, ఆమె అయ్యలేదు, ఏమయ్యలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తప్పుని మనము సిన్సియర్గాను, హ్యాపీగాను, సంతోషంగాను, లేకపోతే ఏదో పిట్టకథలుగాను చెప్పుకుంటూ తప్పులు చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన అంటున్నాడు, ఈ యొక్క ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకోవాలి. ఆత్మను కల్మషము చేయకుండా మనం చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే దిక్కులేని వారిని, దిక్కుమాలిన వారిని మనము ఆదరించాలి. యోహాను సువార్త 14 మిమ్ములను అనాథులుగా విడువను అని చెప్తాడు ఆయన. ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 14 అక్కడ, మిమ్ములను అనాథులుగా విడువను, నేను మీ వద్దకు వచ్చును. అంటే ఆయన ఏమంటాడు, పరములకు వెళ్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత తిరిగి వస్తా, మరలా నేను వచ్చి మీరు స్థలంలోకి మిమ్మల్ని నేను తీసుకుని వెళతా, మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టానని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎంత భక్తి చేస్తూ ఉన్నారు, ఎంత నిస్వార్థంగా బ్రతుకుతున్నారు, ఎంత దేవుడికి దగ్గరగా బ్రతుకుతున్నారు, ఎంత 40 దినాలు ఉపవాసం ఉంటూ అంగలారుస్తూ ఉన్నారు. అయితే మిమ్మల్ని నేను అనాథులుగా విడువను, నేను వెళుతున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలైనా దేవునికి నీకు ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరి మధ్య ఆ యొక్క ప్రార్థన సంబంధము నడుస్తూ ఉందో, ఎన్ని సంవత్సరాలు ఆయన సన్నిధిలో కన్నీరు గారుతూ ఉన్నావో, ఎన్ని సంవత్సరాలు ఆయనకు దగ్గరగా బ్రతుకుతూ ఉన్నావో,
ఎన్ని సంవత్సరాలు నీ విశ్వాస నడకను ఆయనతో సాగిస్తూ ఉన్నావో దానిని దేవుడు మర్చిపోడు. దానిని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడిని కాదు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం మెఫీబోషెతుని మనం చూసుకుంటే 2 సమూయేలు 9లో ఉంటది, చదవద్దు. కానీ ఆయన కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ యొక్క రాజు దావీదు రాజైన తర్వాత వెళ్ళి ఆ యొక్క సౌలు మనమడైనటువంటి మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకుని తన బల దగ్గర ఉండడానికి తీసుకుని వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మన భక్తి వల్ల మన బిడ్డలకు కాకపోయినా మనమళ్ళ తరాల దేవుడు చూస్తూ ఉంటాడు. మన మనమళ్ళైనా సరే తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఒక స్తంభముగా నిలవబెడతాడు, ఒక సువార్థకుడిగా వాడుకుంటాడు, ఒక బలమైన వ్యక్తిగా నిలబడతాడు. ఎందుకంటే తన యొక్క నాయనమ్మ ప్రార్థన బట్టి, తన అమ్మమ్మ ప్రార్థన బట్టి, తన యొక్క సంఘముతో తనకున్నట్టు సహవాసాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డల దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉంటున్నాము, ఏ విధంగా మనం ఆయన స్తుతించగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి యోహాను సువార్త 4:9లో ఉంటది, యూదులకును ఆ యొక్క సమరయులకును సాంగత్యము లేదు అని చెప్పి అక్కడ కూడా మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటాము. సాంగత్యము లేకపోయినా ప్రభు వెళ్ళి ఆ సాంగత్యము చేశాడు, ప్రభు వెళ్ళి మాట్లాడాడు, ప్రభు వెళ్ళి ఆ రీతిగా అక్కడ సేద తీర్చుకున్నట్లుగా బావి దగ్గర కూర్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉండరానటువంటి స్థలము, పరిశుద్ధుడు వెళ్ళలేనటువంటి స్థలము, పరిశుద్ధుడు ఆ స్థితిలో కనపడినటువంటి స్థితిలోకి ప్రభు వెళ్ళవలసి వచ్చింది. నేను ఒకసారి ఒక బావి దగ్గరికి వెళ్ళాను. మా డి గారు అన్నారు, నువ్వు ఏది తీసుకో కదా, ఓలా నా పక్కన కూర్చో, నాకు ప్రమోషన్ వచ్చింది, నేను పార్టీ ఇస్తాను వాళ్ళందరికీ అన్నాడు. నేను పక్కన కూర్చోబోతే ఏమైంది, ఎలాగో నేను తీసుకోను కదా, పక్కన కూర్చోవడం ఎందుకు అన్నా, నువ్వు నా పక్కన ఉండాలి అన్నాడు. ఆయన మనకు చాలా కావాల్సినటువంటి వ్యక్తి. సరే అయితే నేను బయట కూర్చోను, నేను లోపల కూర్చుంటాను అన్నా. బయట బారుగా ఇక్కడే మన అక్కడ దాటిన తర్వాత ఉంది అదేదో బారు, వెస్ట్ పట్టణంకి వెళ్ళేది కదా, రూమ్లో కూర్చోబెట్టాడు. కూర్చున్నా, ఆ పక్కన వీళ్ళందరూ ఎవరికి ఏది కావాలో వాళ్ళు తింటూ ఉన్నారు. అక్కడ సంఘ పెద్దలతో పాస్టర్ గారు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన తాగుతున్నాడా, తాగకపోయినా ఏమంటారు చూసిన అందరూ, ఈయన తాగుతున్నాడు. ఎందుకు వెళ్ళాడో అక్కడ తెలియదు, వాళ్ళతో కలిసి ఆయన ఉన్నాడు. ఆయన మీద నింద వేయటం కాదు కానీ ప్రియ దేవుని బిడ్డారా, వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళకూడదు, మనం వెళ్ళకుండానే ఉండటం మంచిది. ప్రభు అయితే అక్కడ అది చూడలేదు, ఆత్మలను రక్షించాలి, ఒక జాతిని రక్షించాలి. అక్కడ సమరీయులను, వారు ఎట్టివేయబడినటువంటి వారు, దూరంగా ఉన్నటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు, వారిని రక్షించడానికి తన యొక్క ఆ పరిశుద్ధతను కూడా అడ్డం పెట్టి ఆయన వారి దగ్గరకు వెళ్ళినట్లుగా, ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాం. అక్కడ అంటారు వెళ్ళవలసి వచ్చాను అంటారు, ఆ పట్టణము మీదుగా వెళ్ళవలసి వచ్చాను అని చెప్పి రాస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే జక్కయ్య విషయంలో కూడా ఆయన కూడా సమరయుడే. కాబట్టి ఆయన దగ్గర కూడా వెళ్ళి, జక్కయ్య నేను నీ ఇంట ఎందుకు వెళ్ళాడు, అంతమంది వెంటబడుతూ ఉన్నారు, వెనుక ముందు జనాంగం ఉంది, అయినా జక్కయ్యనే ఎందుకు చూశాడంటే ఆ యొక్క జక్కయ్యలో ఉన్నటువంటి మంచి గుణాలు ఉన్నాయి, జక్కయ్యలో మంచి మనస్తత్వం ఉంది, జక్కయ్యలో దేవునికి ఆ విధేయుడయ్యే స్థితి ఉంది, లోబడే పరిస్థితి ఉంది జక్కయ్యకి. అందుకనే ఎప్పుడైతే ప్రభువుని ఇంటికి చేర్చుకున్నాడో, అయ్యా నాకు కలిగిందంతా పేదలకి ఇస్తున్నాను, ఎవరి దగ్గర ఒక్కటి తీసుకుంటే 4 ఇస్తాను అని చెప్పి తన ఆస్తిని పంచినట్లుగా చూస్తూ ఉంటాము. కాబట్టి దేవుడు హృదయాలను చూశాడు. ప్రభువు ఏ జాతో, ఏ వర్ణనో, ఏ భేదమో, నలుపువాడా తెలుపువాడా, నిరపౌలు వాడను అపోలు వాడను అని వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నాయి. అందరి దగ్గరకు వెళ్ళి అంతటా అందరినీ ఆయన ఒక వేదికలోనికి తీసుకుని వచ్చి మరణించి తిరిగి మృత్యుంజయుడే వెళ్ళాడు. ఆయన మరలా వస్తాడు. కాబట్టి వధువు సంఘముగా మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలైనా ఈ సన్నిధి నుంచి మమ్మల్ని బలపరిచారు, వాడుకున్నారు, వందనాలు. ప్రతి బిడ్డను ఆయన ఈ రీతిగా మీరు ఆదరించి కృప చూపమని, నీ దాస్తుని సేవా పరిచర్యను నిదానంగా దీవించి ఆశీర్వదించమని